జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుంద. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నేను ప్రవచనం చెయ్యబోతున్నటువంటి విషయం మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. యథార్థమునకు వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క జీవితం. సాధారణంగా ఒక అయోమయం ఉంటుంది ప్రపంచంలో. బ్రహ్మచర్యము గొప్పదా, గృహస్థాశ్రమము గొప్పదా, సన్యాసము గొప్పదా, వానప్రస్థము గొప్పదా, ఏ ఆశ్రమము గొప్పది అని. అయితే నియమము కానీ కాదు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? ఒక 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో 5 సంవత్సరాలో కాదు, ఒక 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి. 10,000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి. నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి. నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి. మీరేమంటారు? వెంటనే చాలామంది నవ్వారు. అప్పుడే మీరేమంటారు? అదేమిటండి, శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి, దానికి 10,000 సంవత్సరాలు తపస్సు ఎందుకు? 10 పెళ్లి చూపులు చూస్తే సరిపోయాయి, ఎక్కడో అక్కడ దొరుకుతుంది కదా ఆ పెళ్ళం. దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు. కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి? వివాహం దగ్గరే ప్రారంభం. కుభార్య కానీ దొరికిందనుకోండి, ఒక జీవితం పోతుంది. భార్య సరి అయినటువంటిది దొరకకపోతే, తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది, పాడైపోతుంది. అందుకే కుపుత్రేణ వయోనష్టం జన్మనష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుణ్ణి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి, కనబడ్డ ప్రతివాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి, జీవితంలో సుఖం అన్నది ఉండదు, వాడు పాడు చేసేస్తాడు. అందుకని 4ంటికి వ్యాసుడు 4ంటిని నిరూపించాడు దేవీ భాగవతంలో. స్వయం అయినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు. అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. ఒక నీకు అనురూపయై నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను, ఇది నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం. మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి. ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు. మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు. బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మయ్య, నేను బిడ్డల్ని కనేశాను, ఇంకా వీడు గాలికి ధూళికిపోతే గొడవ వదిలిపోయిందని అనుకోడు. ఒక కర్తవ్యం ఉంటుంది. ఏమిటా కర్తవ్యం అంటే, మళ్ళీ తన కొడుకుని కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీని చూసి కోడలుగా తెచ్చుకుని ఆ కొడుక్కి ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తాడు. ఆయన్ని కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు. ఆయన్ని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు అంటే, తను ఎలా బిడ్డల్ని కన్నాడో అలా తన కుమారుడు కూడా బిడ్డల్ని కనాలి. మనకి ఎందుచేత అంటే, జన్మచేత 3 రుణములు ఉంటాయి. నేనేం ప్రోనోటు రాయలేదండి, నేనేమి ఇప్పుడు అప్పు తేలేదు, నాకెక్కడ ఉంటుందండి అప్పు అని అడగడానికి వీలు లేదు. అందులో ప్రధానమైనటువంటి రుణం ఏమిటంటే పితృ రుణం. ఆ పితృ రుణం అంటే, తండ్రి గారు నన్ను కన్నారు,
నేను పుట్టగానే నా తండ్రి గారికి రుణపడతాను. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే నేను కూడా కొంతమంది బిడ్డల్ని కనాలి. ఆ బిడ్డల్ని కంటే నేను నా రుణం నుంచి విముక్తుడనవుతాను. అంచేత మనుష్యుడికి అది ప్రధానమైనటువంటి ధర్మములలో ఒకటి. అందుకని గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాడు. కర్దమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు, నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాయోగి పుంగవుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి. తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీమన్నారాయణుడి గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడు కనపడగానే భక్తుడి కందుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా, భక్తుణ్ణి చూడగానే భగవంతుడి యొక్క కందుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం? భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం. కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని, శ్రీమన్నారాయణుడి కన్నుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి. అది ఎంత చిత్రమైన సంఘటన అంటే, ముందటగాంచనంత బుధముఖ్యుడు విష్ణుడు కర్దమున్ దయానందమెలర్పచూడ నయనంబుల రాలిన భాష్పముల్ ధరన్ బిందువులై వెసందొరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటన్ బింది సరోవరంబనడి పేరదనర్చిన పుణ్యతీర్థమున్. పోతనగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని సరస్వతీ నది చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. ఎందుకంటే అంత ఆనందం? నిన్నటి రోజున ధ్రువుణ్ణి చూశాడే, ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ. కర్దమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు? ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు? ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు? దానికి హేతు ఏదో ఉండాలి కదా. ఆ హేతువు మనకు ఎలా తెలుస్తుంది? కర్దమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము, అది ఎవ్వరి చేత ఆపబడదు. అయ్యయ్యో పరిగెత్తకు అలా ఆగొక్కసారి, ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు, దానికి నాన్నవాళ్ళు లేరు, దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు, జీవులు వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు. అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నేను ముందుకెడితే ఈ నిమిషంలోని ఆగదు. దానికి సంతోషం ఉండదు, దానికి దుఃఖం ఉండదు, అది నడిచి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల యందు తాదాత్మ్యత చెందకుండా నిన్ను చేరాలి. ఈ కాలం ఎవరి స్వరూపము? నీ స్వరూపమే. నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి. గృహస్థాశ్రమములో ఉండి భోగం అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఎంత గొప్ప మాట చూడండి. భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు, అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, వేదము ఎటువంటిది అంటే ఒక పొగరుబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్దమ ప్రజాపతి. ఏమిటి మాటకు అర్థం మీరు ఆలోచించండి. అంటే మనం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. ఒక విపరీతంగా వాహనములు తిరిగేటటువంటి ఒక రహదారి మీద అయ్యో వీడు దీని మీద నడిస్తే ప్రమాదం వచ్చేస్తుందని పెద్దలు ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఒక గట్టు కట్టి దీని మీద పాదములతో నడిచేటటువంటి వాడు, వాహనం మీద వెళ్ళని వాడు దీని మీద నడవండి అని ఒక నిర్దేశం చేశారు, ఒక ఫుట్పాత్.
మీరు ఫుట్పాత్ ఎక్కకుండా రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి, ప్రమాదం జరిగి తీరుతుంది. కాబట్టి రోడ్డు మీద ఉండాలి, మీరు వెళ్ళాలి, కానీ ఫుట్పాత్ మీదే నడవాలి. అలా మీరు సంసారములో ఉండాలి, సంసారమునందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి. వేదము ఏ భోగం అంగీకరించిందో భోగమును అనుభవించాలి. భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి. లేకపోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్ధరహితం అయిపోతుంది. మనం వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను, నేను ఒక స్త్రీని చేపట్టాను. ఒక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి చేపడుతుంది. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అల్లాటప్పాగా చేతకాని వాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు. చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్లనివ్వడం. ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేడు తండ్రి. నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నానని ఇవ్వడు. తండ్రికి అధికారం ఉంటుంది. అందుకే కూతురు యొక్క సత్ప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు. లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు? దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారును ఆయన భార్యలు తరించాలి. మరి జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే, మగపిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై గయాక్షేత్రానికి వెళ్ళి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు. ఆడపిల్ల ఆయన ఒక్క వేపే తరింపచేస్తాడు. కొడుకుకున్న లక్షణం ఏమిటంటే తన తండ్రిని మాత్రమే తరింపచేస్తాడు. తన మామగారిని పురుషుడు తరింప చేయలేడు. నేను చేసిన ధర్మం, నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు, నా తాతగారిని తరింప చేయొచ్చు, నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చెయ్యదు. అదొక పెద్ద లిమిటేషన్ ధర్మంలో. కానీ ఒక ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఉభయ వంశాల్ని తరింపచేస్తుంది. ఇది మగవాడు చెయ్యలేడు. ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది, కన్యాదానం చేసి పంపిస్తాం. పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలవుతుంది. వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత, దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఇటు నన్ను ఉద్ధరిస్తుంది. ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే. మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు. అటువంటి ఆడపిల్లని చేతావాత కాకుండా దొరికాడు కదా అని ఇవ్వరు. మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు. వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు. ధర్మేచ, నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా తీసుకోగలవా? దేనికి ఇస్తున్నానో తెలుసా? మీ ఇద్దరూ కలిసి ధర్మపథమునందు చెరించి నీ చేతి, నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు. పాణిగ్రహణం అంటారు. అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు పుడతారు. ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే ఆడ సంతానం పుడుతుంది. అరచెయ్యి ఒక్కటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు. పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం ఉంది. నేను అరచేతిని అరచేతితో వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి, మొహమాటం లేకుండా, పాణిగ్రహణం చేసేటప్పుడు. అయితే ఇవన్నీ ఉన్నాయా అండి అంటే, మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మా బావగారు అచ్చయ్య శాస్త్రి గారు అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చాను మా బావగారికి. సరే, అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకి ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో. తప్ప ఏదో వేలంబరం కింద చెయ్యరు. ధర్మేచ, నీకు ఈవిడ ధర్మపత్ని. అర్ధేచ, అర్ధమునందు ఈవిడ్ని నువ్వు దాటకుండా ఉండాలి. ఏమిటి అర్థం అంటే? అర్థం అంటే డబ్బులు కావండి. అర్థం అంటే ఏమిటో తెలుసా? హృదయక్షేత్రము నుండి పురుషుడి యొక్క తేజస్సు కదులుతుంది. హృదయక్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడా నిక్షేపించడానికి వీల్లేదు. కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే నిక్షేపించాలి. అది ఏ ధర్మబద్ధమైన కామము. దాని వలన కలిగే అర్థం ఏది? మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు.